కావాలంటే అడుక్కోకూడదు, పోరాడి సాధించుకోవాలి అని చెప్పిన గొప్ప లీడర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పోరాట పటిమ వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయంటే నమ్మకం తప్పదు. ఎక్కడున్నామన్నది కాదు, స్వాతంత్రం తెచ్చామా లేదా అన్నదే ముఖ్యమనే విధంగా ప్లాన్ చేసిన నాయకుడు. దేశం బయట ఉండి కూడా బ్రిటిష్ వారికి చెమటలు పట్టించిన నేత నేతాజీ. ఇంతటి గొప్ప జాతీయ నాయకుడి జయంతిని పురస్కరించుకొని జనవరి 23న పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటున్నాము అంటే ఈ గౌరవం సరిపోతుందా? నేతాజీకి మనం ఇవ్వాల్సిన నివాళి ఇదేనా? జాతీయ పరాక్రమ్ దివాస్ అనే పేరులోనే పరాక్రమం కనిపిస్తుంది. ఒక్క సైనికుడిలో కనిపించే తెగింపు, స్థైర్యం, సామర్థ్యం, త్యాగానికి నిదర్శనం ఈ పరాక్రమం. ఎంతో మంది జాతీయ నాయకులుండగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజే పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. మీరు రక్తాన్ని చిందించండి, నేను స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పిన తీశాలి నేతాజీ. ఎక్కడున్నామన్నది కాదు, బ్రిటిష్ వాళ్ళని తరిమేశామా లేదా అన్నదే ముఖ్యం అనే తీరులో నేతాజీ స్వతంత్ర పోరాటం నడిచింది. చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసి జాతీయ నాయకుల్ని మెప్పించి ఒప్పించిన ఘనత ఆయనకే దక్కింది. 2 పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గెలుచుకున్న పాపులారిటీ నేతాజీ సొంతం. మహాత్మా గాంధీ సిద్ధాంతంతో విభేదించినప్పటికీ ఆయనను జాతిపితగా పేర్కొన్న మొదటి వ్యక్తి నేతాజీ. స్వాతంత్రం బతిమాలుకుంటే రాదు, సాయుధ పోరాటంతో సాధ్యమని చెప్పిన పరాక్రమశాలి సుభాష్ చంద్రబోస్. స్వదేశీ గడ్డపైనే కాదు, జపాన్, జర్మనీ, రష్యా లాంటి దేశాల్లో కూడా భారతీయ మిలిటరీని తయారు చేసిన సైన్యాధ్యక్షుడు ఆయన. అయితే దేశానికి ఇంత చేసినా ఈ నాయకుడు చివరికి ఏమయ్యారన్నది ఇప్పటికీ మిస్టరీనే. దేశ నేతకు ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని అధికారికంగా పరాక్రమ్ దివస్ అని పిలుచుకుంటున్నాం. ఆయన అజంచలమైన స్ఫూర్తిని, జాతికి చేసిన నిస్వార్థ సేవను గౌరవించడం, స్మరించుకోవటం కోసం 2021 జనవరి నుంచి పరాక్రమ్ దివస్ నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంటే స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత నేతాజీ జయంతికి గౌరవం దక్కింది. దీనికి ముందు మరో 5 ఏళ్లు ముందుకు వెళితే, అంటే స్వాతంత్రం వచ్చిన 68 ఏళ్ల తర్వాత 2015లో ఆయన గురించి ప్రపంచంలో దాగున్న రహస్యాలను బయటపెట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషిని వెలుగులోకి రాకుండా చూసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎప్పటి నుంచో నేతాజీ రహస్య పత్రాలను బహిరంగపరచాలన్న డిమాండ్ను అనుగుణంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. నిజానికి నేతాజీ మిస్టరీ విషయంలో నాడు ప్రధాని మోదీ రంగంలోకి దిగటం వెనుక ఓ కారణం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేతాజీ రహస్య ఫైళ్లను 2015 సెప్టెంబర్లో మమతా బెనర్జీ బహిర్గతం చేశారు. ఈ చర్యను నేతాజీ కుటుంబ సభ్యులు స్వాగతించారు. సరిగ్గా అది ఎన్నికల సమయం. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ కి బీజేపీ నేతలు కంగుతిన్నారు. కొద్ది రోజులకే ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. 2015 డిసెంబర్ 4న నేతాజీకి సంబంధించిన 33 రహస్య ఫైళ్లను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. అనంతరం 2016 జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 100 రహస్య పత్రాలను బయటపెట్టారు. డిజిటల్ రూపంలో వాటిని ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అయితే నేతాజీ ఏమయ్యారనే ప్రశ్న దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు 1000 వరకు ఉన్నాయన్నది చరిత్రకారులు చెబుతున్న మాట. అయితే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం బయటపెట్టిన ఫైళ్లు మొత్తం ఇందులో సగం కూడా లేవు. సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన రహస్య పత్రాలను దశల వారీగా బయటపెడతామన్న ప్రధాని మోదీ ఆ తర్వాత 2021లో నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్ గా ప్రకటించారు తప్ప దేశమంతా దేనికోసం డిమాండ్ చేసిందో అది మాత్రం తేలలేదు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ఒడిషా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో జన్మించారు. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని చంద్రబోస్ భావన. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, నేతాజీ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టిన నాయకుడు. ఇండియన్ నేషనల్ ఆర్మీతో కలిసి సుభాష్ చంద్రబోస్ దేశంలో కీలక పరిణామాలకు కారకులయ్యారు. 1942లో అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన జరిగింది. ఆ దీవులకు షహీద్, స్వరాజ్ అనే పేర్లను మార్చారు. బ్రిటిష్ ఆధీనంలో ఉన్న భారత ప్రధాన భూభాగంలో భారత జాతీయ కాంగ్రెస్ తరహాలో రూపొందించిన భారతీయ త్రివర్ణ పథకాన్ని ఈశాన్య భారతదేశంలోని మణిపూర్లోని మోయిరాంగ్ పట్టణంలో మొదటిసారిగా ఎగురవేశారు. పక్కనే ఉన్న కోహిమా, ఇంఫాల్ నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ రాజ్యంలోని భారత ప్రధాన భూభాగాన్ని జయించే ఈ ప్రయత్నానికి ఆపరేషన్ యూగో అనే యాక్సిస్ కోడ్ నేమ్ ఉంది. ఈ ఆపరేషన్ సమయంలో అంటే 6 జూలై 1944న సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ప్రసారం చేసిన ప్రసంగంలోనే మహాత్మా గాంధీని జాతి హితామహుడు అని చంద్రబోస్ సంబోధించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ చేస్తున్న యుద్ధానికి గాంధీ ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలని కోరారు. నిజానికి గాంధీని జాతిపితగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జపాన్ సైన్యంతో కలిసి చంద్రబోస్ బ్రిటిష్ ఆధీనంలోని భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే కోహిమా, ఇంఫాల్ పట్టణాలను స్వాధీనం చేసుకోవడానికి జపనీయుల సుదీర్ఘ ప్రయత్నాల వల్ల జపనీస్ వనరులు క్షీణించాయి. ఆపరేషన్ యూగో చివరికి విఫలమైంది. ఈ 2 పట్టణాలపై అనేక నెలల పాటు జపనీయుల దాడి కారణంగా కామన్వెల్త్ దళాలు పట్టణాల్లో స్థిరపడ్డాయి. కామన్వెల్త్ దళాలు అప్పుడు ఎదురుదాడి చేశాయి. యాక్సిస్ నేతృత్వంలోని దళాలకు తీవ్రమైన నష్టాలను కలిగించాయి. తర్వాత వాళ్లు బర్మీస్ భూభాగంలోకి తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కోహిమా, ఇంఫాల్ యుద్ధాల్లో జపాన్ ఓటమి తర్వాత సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం భారతదేశంలోని ప్రధాన భూభాగంలో స్థావరాన్ని స్థాపించాలనుకున్న ఆశ శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. అసలు సుభాష్ చంద్రబోస్ భారత్ను వదిలి వెళ్లి స్వాతంత్ర పోరాటాన్ని విదేశీ గడ్డ నుంచి ఎందుకు కొనసాగించారు? ఆయన మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఎవరు ఎందుకు బయటపెట్టలేదు? భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఇందులో ఎప్పటికైనా ఏదైనా స్పష్టత వచ్చిందా? సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. అతడి తండ్రి జానకీనాథ్ బోస్ లాయర్, గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. తల్లి పేరు ప్రభావతి బోస్. ఇక బోస్ విద్యాభ్యాసం కటక్లో, కలకత్తాలో సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచారు. 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలికి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకున్నారు. 24 సంవత్సరాల వయస్సు గల సుభాష్ చంద్రబోస్ 16 జూలై 1921 కేంబ్రిడ్జ్ నుండి భారత్ చేరుకుని 51 ఏళ్లున్న గాంధీతో ముఖాముఖి కోసం సిద్ధమయ్యారు. అప్పుడు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే గాంధీని కలిసిన సుభాష్ చంద్రబోస్ ప్రశ్నలకు గాంధీ ఇచ్చిన సమాధానాలు చాలా అస్పష్టంగా అనిపించాయి. వారి మొదటి పరిచయంలోనే ఇద్దరి మార్గాలు వేరని స్పష్టమైంది. 1922లో బోస్ స్వరాజ్ వార్తాపత్రికను స్థాపించారు. బెంగాల్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి ప్రచార బాధ్యతలు చేపట్టారు.
ఇక 1923లో బోస్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు బెంగాల్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు. 1927లో జైలు నుండి విడుదలైన తరువాత బోస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. స్వాతంత్ర్యం కోసం జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేశారు. 1938 నాటికి చంద్రబోస్ జాతీయ స్థాయి నాయకుడిగా మారారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నామినేషన్ వేయటానికి అంగీకరించారు. అయితే చంద్రబోస్ ఆలోచనలు అప్పటికే చాలా స్పష్టంగా ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం చేసి స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అంటే నాటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో సైద్ధాంతిక ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. అందుకే గాంధీ చంద్రబోస్ అధ్యక్ష పదవిని వ్యతిరేకించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చీలింది. అయినా చంద్రబోస్ ఐక్యతను కొనసాగించడానికి ప్రయత్నించారు. కానీ గాంధీ తన స్వంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబోస్కు సలహా ఇచ్చారు. ఈ పరిణామం చంద్రబోస్ నెహ్రూలను కూడా విభజించింది. ఈ విభజనలోని దక్షిణాది నేతల సహకారంతో చంద్రబోస్ 2 సార్లు జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కానీ బ్రిటిష్ వారి కట్టడి రోజురోజుకు తీవ్రమవుతూ వచ్చింది. కలకత్తాలో ఆయన ఇంటిపై సిఐడి నిఘా పెరిగింది. దాదాపు హౌస్ అరెస్టులోనే చంద్రబోస్ ఉండాల్సొచ్చింది. జాతీయ కాంగ్రెస్లో గాంధీ ఆలోచనలకు చంద్రబోస్ మార్గాలకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. దీంతో కొన్ని రోజులు ఒంటరిగా గడిపిన చంద్రబోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న దేశాల సహాయంతో బ్రిటిష్ ఇండియాను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఇది చంద్రబోస్ను ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ ద్వారా నాజీ జర్మనీకి వెళ్లటానికి కారణమైంది. బ్రిటిష్ ప్రత్యర్థులైన రష్యా, జర్మనీ, జపాన్లలో చంద్రబోస్ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుతూ కొనసాగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం పొందటంలో రష్యా, జర్మనీలు సహాయం చేస్తారని భ్రమపడిన తరువాత 1943లో చంద్రబోస్ జపాన్కు బయలుదేరారు. అయితే ఈ ప్రయాణంలో భాగంగా జర్మన్ జలాంతర్గామి యు-180తో మడగాస్కర్ ఆగ్నేయంలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ ప్రయాణించారు. అక్కడ బోస్ ఇంపీరియల్ జపాన్కు మిగిలిన ప్రయాణం కోసం I-29కి మారాల్సొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 వేర్వేరు నౌకాదళాలకు చెందిన 2 జలాంతర్గాముల మధ్య జరిగిన ఏకైక పౌర బదిలీగా ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోయింది. తరువాత జపాన్ నుండి చంద్రబోస్ చేసిన పోరాటంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపనలు జరిగాయి. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా బర్మిస్ భూభాగంలో కీలకమైన యుద్ధాల్లో పోరాడింది. మైక్టిలా, మాండలీ, పెగు, న్యాంగు, మౌంట్ పోపాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే రంగూన్ పతనంతో చంద్రబోస్ ప్రభుత్వం సమర్థవంతమైన రాజకీయ సంస్థగా నిలిచిపోయింది. బోస్ సైనిక దళాల్లో అధిక భాగం లొంగిపోయింది. మిగిలిన దళాలు బోస్తో కలిసి థాయిలాండ్కు వెళ్లాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్ లొంగిపోవటం, చంద్రబోస్ సైన్యంలోని మిగిలిన వారు కూడా లొంగిపోవటానికి దారితీసింది. ఇక సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న జపాన్ పాలనలో ఉన్న తైవాన్ మీదుగా టోక్యోకు వెళుతుండగా విమానం కూలిపోవటంతో మరణించినట్లు వార్త వచ్చింది. కానీ ఆయన శవం మాత్రం కనబడలేదు. అయితే చంద్రబోస్ మద్దతుదారుల్లో చాలా మంది, ముఖ్యంగా బెంగాల్ ప్రజలు ఆయన మరణ వార్తను అంగీకరించలేదు. ఇక చంద్రబోస్ మరణ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే కుట్ర సిద్ధాంతాలు ప్రచారం ఊపందుకున్నాయి. అలా ఆ మరణం మిస్టరీగానే మిగిలింది. అయితే చంద్రబోస్ మరణించిన 2 రోజుల తరువాత ఆగస్టు 20, 1945న ప్రధాన తైహోకు శ్మశాన వాటికలో బోస్ మృతదేహాన్ని దహనం చేసినట్లు ప్రకటన వెలువడింది. 23 ఆగస్టు 1945న జపాన్ వార్తా సంస్థ డోట్రిజ్ ఆయన మరణాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఒక జపనీస్ అధికారి చంద్రబోస్ అస్థికలను టోక్యోకు తీసుకువెళ్లారని, మరుసటి రోజు ఉదయం వాటిని టోక్యో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడు రామమూర్తికి అందజేసినట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 14న టోక్యోలో బోస్ స్మారక కార్యక్రమం జరిగింది. కొన్ని రోజుల తరువాత టోక్యోలోని నెచరెన్ బౌద్ధ మతానికి చెందిన రెంకోజీ ఆలయ పూజారికి అస్థికలను అప్పగించారు. అప్పటి నుండి అస్థికలు అక్కడే ఉన్నట్లు అనుకుంటున్నారు. అయితే చంద్రబోస్ మరణించలేదనే వాదనలు బలంగా రావటంతో
ఆయన బతికే ఉండొచ్చని చాలా కథలు ప్రాచుర్యంలోకొచ్చాయి. వాటిలో ఒకటి చంద్రబోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడన్నది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోవటానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. మే నెలలో 4 సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ నేతాజీ చంద్రబోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్లింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారు సరిగ్గా సహకరించలేదు. కానీ 1999 నుండి 2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి చంద్రబోస్ ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకొచ్చింది. అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖ పంపింది. ఇక ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005న భారత ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వమే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. ఇలా భారత ప్రభుత్వం వేసిన కమిటీలు నేతాజీ సన్యాసి వేషంలో ఉన్నారని వచ్చిన కథలను కూడా తవ్విచూసి ఎలాంటి ఆధారం సంపాదించలేకపోయారు. ఇక ఇప్పటికీ నేతాజీ మరణంపై స్పష్టత కోసం ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. పోనీ దశల వారీగా ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు బయటపెడతామన్న మాట కూడా అటకెక్కింది. ఇక మిగిలింది అప్పటి నుండి ఇప్పటికీ కనిపిస్తున్న అనుమానాలే. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్ గా చేయటం భారతదేశానికే గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన జాతీయ నాయకుడు ఏమయ్యారు అనేది తెలుసుకోవద్దా? ఆ రహస్యం భారతదేశానికి అసలు తెలీదా? లేదంటే తెలియకూడదని బయట పెట్టలేదా? ఇదేనా మనం నేతాజీకి ఇచ్చే నివాళి? For more videos like this, subscribe Big TV channel.